నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం చినవంక పంచాయతీలో ఎన్నికల ప్రచారం భాగంగా సర్పంచ్ ప్రతినిధి సీనియర్ నాయకులు దువ్వాడ హేమబాబు చౌదరి అధ్యక్షతన పలాస నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌతు శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో మరియు తన సంకల్పం ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో ప్రచారాన్ని సాధించారు. చినవంక పంచాయతీ ప్రజలు బాజా భజంత్రీలతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దువ్వాడ హేమబాబు చౌదరి మాట్లాడుతూ, మన ప్రాంతాలు మెరుగుపడాలంటే మనమందరం సైకిల్ గుర్తుపై ఓటేసి గౌతు శిరీష, కింజరపు రామ్మోహన్ నాయుడిని గెలిపించుకోవాలని ఓటర్లను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు మనందరికీ కూడా కలుసుకొని వెళ్ళడానికి ఆమె ఇక్కడికి వచ్చారు. అయితే ముఖ్యంగా కొన్ని మాటలు ముందుగా మాట్లాడతాను. ఉన్నప్పటికీ కూడా నేను పార్టీలోకి వచ్చాను. చాలా మందిలోగా ఇదే అంటారు, ఈ వజ్రం కుటుంబంలో పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉన్నాను. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పదవిలో ఎంతో ఇన్కమ్ ఉంటుంది, ఇంకొకడైతే వదులుకోడు. అలాంటి నేను అలాంటి పదవిని కూడా వదులుకొని ఈరోజు గౌతు శిరీషమ్మ సమక్షంలో ఎందుకు చేరాను అంటే ఆమె యొక్క పోరాట పటిమ నిజంగా నేను చూశాను. ఏ పార్టీ తప్పుకైనా సరే, ఏ క్షణమైనా సరే, అర్ధరాత్రైనా సరే కష్టం వచ్చిందంటే 12 గంటల సమయమైనా సరే నేను ఆడపిల్లలు వెళ్ళకూడదని ఉండదు. ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ కార్యకర్తలతో బాధ తీరే వరకు కూడా ఎంతటి పోరాటమైనా చేసి అక్కడ నిల్చుంటుంది. అది నాయకత్వం అంటే. అదే అప్పటిరాజును తీసుకుంటే ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఎదుటి వ్యక్తికి ముందు ఫోన్ చేస్తాడు, కానీ కొట్టేయండి. ఇది నేను చూసింది. అలాంటి వ్యక్తి మనకు అవసరమా? అలాంటి మనకు అవసరం లేదు. అలాగే కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలి. 2 సార్లు ఈ గ్రామానికి సర్పంచ్లు అయ్యాను. 2010 నుండి ఈ రోజు వరకు కూడా ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నాను. ఏ రోజు కూడా ఎన్నో పెన్షన్లు ఇచ్చాను. మొన్ననే 37 పెన్షన్లు ఇచ్చాను. 72 రేషన్ కార్డులు చేశాను. 11 ఇల్లు ఇచ్చాను. ఏ ఒక్కరి దగ్గర కూడా ఇల్లు మచ్చపడకుండా ఈ 11 సంవత్సరాలు పాలించిన వ్యక్తిని నేను. మచ్చ కూడా పడకుండా అదే 18 నెలలుగా అప్పటిరాజుతో వదిలి వచ్చిన తర్వాత, అప్పటిరాజులో ఎంత ప్రకటించిన తర్వాత నేను వదిలేశాను. ఈ 18 నెలలుగా ఈ గ్రామ ప్రజలు చూశారు. ప్రతి దానికి పైసా, పెన్షన్ ఇస్తే పైసా, ఇల్లు ఇస్తే పైసా, రేషన్ కార్డు చేస్తే పైసా, ఇవన్నీ మీ అందరూ గమనించారు. మీ అందరికి తెలియాలనే నేను వదిలా. నేను చూసిన కాలం కూడా ఏ రోజైనా, ఏ గడపలో అయినా మీరెవరైనా సరే ఒక్క రూపాయి ఏ నాయకుడికైనా ఇచ్చుకున్నారా? అలాంటిది ఈ రోజు మీ గతి చూడండి. అంటే మీరు ఒక్కసారి గమనించండి. అహంకారమైనటువంటి నాయకుల వెనుక మీరు వెళ్ళొద్దు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అధికారంలోకి వస్తుంది. దయవంచి ఈరోజు మన గ్రామానికి వచ్చినటువంటి శిరీషమ్మ గారికి మీ అందరి తాలూకా ఓట్లన్నీ సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ ఈ
గ్రామ ప్రజలను ఉద్దేశించి గ్రామ నాయకులైనటువంటి నాగార్జున అన్నయ్య మాట్లాడతారు. విడిచిపెట్టి అధికారంలో ఉండగా ఒక సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా నేను ఆ పార్టీలోకి వచ్చాను. చాలా మందిలాగా ఇదే అంటారు. పిఎస్సిఎస్ ఈ భద్రపుర మండల పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉన్నాను. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పదవిలో ఎంతో ఇన్కమ్ ఉంటుంది, ఇంకొకటైతే వదులుకోడు. అలాంటి నేను అలాంటి పదవిని కూడా వదులుకొని ఈరోజు గౌతి శిరీషన్న సమక్షంలో ఎందుకు చేరాను అంటే ఆమె యొక్క పోరాట పటిమ నిజంగా నేను చూశాను. ఏ కార్యకర్తకైనా సరే, ఏ క్షణమైనా సరే, అర్ధరాత్రి అయినా సరే కష్టం వచ్చిందంటే 12 గంటల సమయం అయినా సరే నేను ఆడపిల్లలో వెళ్ళకూడదు అనదు. అని వెళ్ళిపోతాను. వెళ్ళి ఆ కార్యకర్త ద్వారా పదార్థ తీరే వరకు కూడా ఎంతటి పోరాటమైనా చేసి అక్కడ నిల్చుంటుంది. అది నాయకత్వం అంటే. అదే అప్పరాజం తీసుకుంటే ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఎదుటి వ్యక్తికి ముందు ఫోన్ చేస్తాడు, కానీ కొట్టేయండి. ఇది నేను చూసింది. అలాంటి వ్యక్తి మనకు అవసరమా? అలాంటి వ్యక్తి అవసరమా? అలాంటి మనకు అవసరం లేదు. అలాంటి కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలి. 2 సార్లు ఈ గ్రామానికి సర్పంచ్ అయ్యాను. 2010 నుండి ఈ రోజు వరకు కూడా ఈ గ్రామానికి సర్పంచ్ గా ఉన్నాను. ఏ రోజు కూడా ఎన్నో పెన్షన్లు ఇచ్చాను. మొన్నటి 37 పెన్షన్లు ఇచ్చాను. 72 రేషన్ కాపీలు చేశాను. 11 ఇళ్ళు ఇచ్చాను. ఏ ఒక్కరి దగ్గర కూడా చిన్నకాలు కూడా మచ్చ పడకుండా ఈ 11 సంవత్సరాలు పాలించిన వ్యక్తిని నేను. మచ్చ కూడా పడకుండా అదే 18 ఏళ్ళగా అప్పుల రాజుతో వైరం వచ్చిన తర్వాత అప్పుల రాజును ఎత్తు ప్రకటించిన తర్వాత నేను వదిలేస్తాను. ఈ 18 ఏళ్ళగా ఈ గ్రామ ప్రజలు చూశారు. ప్రతి దానికి పైసా, పెన్షన్ ఇస్తే పైసా, ఇల్లు ఇస్తే పైసా, రేషన్ కార్డు చేస్తే పైసా, ఇవన్నీ మీ అందరూ గమనించారు. మీ అందరికి తెలియాలనే నేను వదిలా. నేను చూసినంత కాలం కూడా ఏ రోజైనా ఏ గడపలో అయినా మీరెవరైనా సరే ఒక్క రూపాయి ఏ నాయకుడికైనా ఇచ్చుకున్నారా? అలాంటిది ఈ రోజు మీ గతి చూడండి. అంటే మీరు ఒక్కసారి గమనించండి. అహంకారమైనటువంటి నాయకుల వెనుక మీరు వెళ్ళొద్దు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అధికారంలోకి వస్తుంది. మనందరం కూడా దానిని ఎగరేసుకొని తిరుగుతాం. దయవుంచి ఈ రోజు మన గ్రామానికి వచ్చినటువంటి శిరీషమ్మ గారికి మీ అందరి తాలూకా ఓట్లన్నీ సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీ